జీఎస్టీ దగ్గర కొంచెం ఇష్యూ వచ్చింది. అది కూడా క్లియర్ చేసుకొని తర్వాత మెయిన్‌గా తిరుపూర్ నుంచి ఒక వెండర్ ఫైనలైజ్ చేయనని చెప్పా కదా! వాళ్ళేంటంటే 3-4 డేస్‌లో మనకి ప్రొడక్ట్ అనేది డెలివరీ చేస్తారు. కానీ 15 డేస్ ప్లస్ అయిపోయింది. చాలా ఇబ్బంది పెట్టేసారు వెండర్స్. సి చాలా తలనొప్పి అయిపోయింది. చాలా ఫ్యూ డేస్‌కి వాళ్ళతో మాట్లాడి పోట్లాడగా చాలా డేస్‌కి డెలివరీ అని డిస్పాచ్ చేసేసి నాకు మెసేజ్ వచ్చింది. అరైవ్డ్ ఎట్ విజయవాడ అని. ఇంక వెంటనే నేను ఇంకా పార్సెల్ ఆఫీస్‌కెళ్ళి అక్కడి నుంచి తిరుపూర్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ మొత్తాన్ని పట్టుకొని తీసుకొచ్చి ఇంక నేను ఇంట్లో పెట్టేసి దాన్ని కౌంట్ చేసుకుంటా వచ్చాను. దానికి ముందు రోజే నేను ప్రాసెస్ అంతా మధ్యలో ఉండంగానే హీట్ ప్రెస్ మిషన్ కూడా వచ్చేసింది. దానికి కూడా కొంచెం అన్ని వీడియో తీసుకొని ఎందుకంటే కన్ఫర్మేషన్ అది కూడా తిరుపూర్ నుంచే వచ్చింది. సో, మన సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్ రాకూడదు కాబట్టి మొత్తం వీడియోస్ తీసుకొని అన్బాక్సింగ్ కూడా వీడియో తీసేసి నీట్‌గా ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి ప్రూఫ్ కింద ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటి వీడియో తీసి నీట్‌గా మన టేబుల్ మీద అనేది దాని యొక్క ప్లేస్‌లో దాన్ని ఫిక్స్ చేసేసి ఏం చేశానంటే మనకి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఈ హుడీ మీద ఆల్రెడీ ప్రింట్ ఏసేసాను. ఎలా ఉందో చెక్ చేద్దాం. చాలా పర్ఫెక్ట్‌గా చాలా నీట్‌గా వచ్చింది. ఆ తర్వాత టీ షర్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో ఇక వెంటనే నేను ఇంకా టీ షర్ట్స్ మీద స్టార్ట్ చేశాను ప్రింట్ అనేది. ఈలో టీ షర్ట్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. అంతా ఓకే. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది.